రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ కు జూలై 4 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దర్శన్ తో పాటు మరో ముగ్గురు నిందితులను పరస్పర అగ్రహార జైలుకు తరలించారు. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకాస్వామిని దారుణంగా కొట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి నానా హింసలు పెట్టి చంపినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ సినీ నటుడు దర్శన్ కు బెంగళూరు కోర్టు జూలై 4 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీసుల విజ్ఞప్తి మేరకు కోర్టు 2 రోజుల జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. శనివారంతో గడువు ముగియడంతో నటుడితో పాటు కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో దర్శన్ కు కోర్టు జూలై 4 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. కోర్టు ఆదేశాల మేరకు దర్శన్తో పాటు మరో ముగ్గురు నిందితులను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఈ హత్య చేసిన కేసులో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ, మరో 15 మందిని ఇటీవల అరెస్ట్ చేశారు. దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. రేణుకాస్వామిని దారుణంగా కొట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చిత్రహింసలు చేసి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు చిట్లిపోయాయి. రేణుకాస్వామి మృతదేహాన్ని కాల్వలో పడేసినప్పుడు అతని ముఖం సగభాగం కుక్కలు పీక్కు తిన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామిని దర్శన్, ఇతర నిందితులు చిత్రహింసకు గురిచేసే సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంగా పవిత్రనే దర్శన్ని దాడికి ప్రేరేపించినట్లు సమాచారం. జూన్ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరం తరలించారు. అక్కడికి దర్శన్, పవిత్ర గౌడలు వచ్చారు. అనంతరం రేణుకాస్వామిని ఒళ్ళు జలధరించేలా చిత్రవధ చేసి హత్య చేశారు. మర్డర్ కోసం దర్శన్ నిందితులకు 50 లక్షలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. దర్శన్ చెప్పిన మనుషులకు అందిన 40 లక్షలలో 37 లక్షలను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ సమకూర్చడంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారించే అవకాశాలున్నాయి.